మరి ఏంటి ఎన్ని రోజులు చేస్తావు ఇలా? ఏంటి నీ నీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? ఏం చేద్దాం ఫ్యూచర్ అనుకుంటున్నావు? ప్లానే లేదు. నా గోల్ ఒకటుంది. ఆ గోల్ రీచ్ అయ్యేంత వరకు ఫ్యూచర్ ప్లాన్ లేదు ఏంటి గోల్ ప్రస్తుతానికి. చెప్పు? ఇదే శ్రీదేవికి కానీ నేను డీలో కానీ చేయాలి మెయిన్. ఇప్పుడు దాంట్లో చేయడం వల్ల ఏమొస్తది? నాకు అంటూ ఒక ఇదొస్తది, ఒక ఫేమ్ ఇదొస్తది కదా నెల్లూరులో. ఇంకా గుర్తింపు వస్తది. గుర్తింపు వస్తది. దానివల్ల ఏమవుతదని మళ్ళీ అమౌంట్ పెరుగుతది తప్ప ఏముండదు. ఏముండదు. మేము బతకాలంటే ఇంకా అమౌంట్ సంపాదించుకోవాలి కదా. ఇక్కడ ఎట్టో ఇవి ఎక్కువ సపోర్ట్ చేయరు, తొక్కేస్తారు ఇటు సైడ్ వస్తే. ఇంకా అవి చేసుకుంటేనే బెటర్. ఇక్కడ వచ్చినా కూడా కమిట్మెంట్ ఖచ్చితంగా కమిట్మెంట్ ఉండాలి ఇక్కడ ఇక్కడ కూడా. ఇక్కడ చూసావా ఇండస్ట్రీలో ఇప్పుడు హైదరాబాద్ వచ్చేప్పుడైనా అలాంటి చూడలేదు. డైరెక్ట్ వేరే వాళ్ళు ఇదే షార్ట్ ఫిలిం గురించి అడుగుతా ఉంటే ఖచ్చితంగా ఉంటాయంటే నేను రానని చెప్పేశాను. మొహం మీద షార్ట్ ఫిల్మ్ కూడా షార్ట్ ఫిలిం కూడా అంటే ఇంతకు సినిమాలకు అడిగేవాళ్ళు, ఇప్పుడు షార్ట్ ఫిలిం కూడా ఓకే వద్దు అలాంటివన్నీ లేవు అని చెప్పి ఇంకా నేను ఫోన్ పెట్టేసి కవర్ సాంగ్స్ కూడా వచ్చేదేమో. అంటే నీకు ఎవరైనా ఎవరి త్రూ ద్వారా అడిగించారా లేకపోతే ఎవరైనా కాంటాక్ట్ డైరెక్టర్ కాంటాక్ట్ అయ్యే అడిగారు అంతే. ఇంకా అప్పుడు మనం బ్లాక్ చేసేసాము అంతే. వాళ్ళతో మనం మాట్లాడలేదు అంతే, అదే లాస్ట్. ఇంకా అప్పటి నుంచి ఇటు సైడ్ నమ్మని అసలు మాట్లాడలేదు. ఏదైనా ఉంటే మా బాబాయ్ కానీ మా అన్న వాళ్ళ చేత మాట్లాడేస్తా. అసలు నేను మాట్లాడను, ఫోన్ లిఫ్ట్ చేసి కానీ అసలు మెసేజ్ కూడా మా బాబాయ్ కానీ మా అన్న కానీ మాట్లాడతారు. ఎవరు ఫోన్ చేసినా, లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరు చేసినా. నీ ఫేస్ నీ స్మైల్ చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది, బట్ నీ వాయిస్ మాత్రం రౌడీ లాగా ఉన్నావు. ఇంకా బేస్ వస్తుంది కానీ కొంచెం తగ్గదు. ఇంకా వాయిస్ ఎందుకని అలా మారాల్సి వచ్చింది? అంటే మా డాన్స్ ఫీల్డ్ లో ఉన్న సిచ్యువేషన్స్ అలాంటివి. మేము నార్మల్ గా ఉంటే కుదరదు. నార్మల్ గా ఉంటే అది ఇదని గోపుతానే ఉంటారు. ఇలా ఉంటేనే వాళ్ళకి సమాధానం చెప్పగలుగుతాం, లేదంటే సైలెంట్. వాళ్ళు ఎన్నన్నా మేము కామ్గా ఉండాల. ఇలా లేకపోయి ఉంటే సర్లే అంటున్నారు ఏడ్చుకోవడం తప్పితే ఇంకేం ఉండదు. ఇలా ఉంటేనే డైరెక్ట్ గా వాళ్ళ కోసం నువ్వు ఇలా మారావు. మరి మాలాంటి వాళ్ళు అమ్మాయిలు ఏం చేయాలి? ఇంత హార్డ్ గా మాట్లాడుతుంటే వచ్చిన చూసి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నావు అనుకున్నావు. వార్నింగ్ ఇస్తాను. మరి మారాలి అలాంటి చెప్పలేము కదా, ఎవరు ఎలా ఏ సిచ్యువేషన్ ఎలా మారుతారని చెప్పలేము. సో అంటే ఇప్పుడు నువ్వు చూసుకుంటే ఒక గోల్ అని పెట్టుకున్నావు, ఓకే, ఆ గోల్ రీచ్ అయిపోయావు. ఎందుకంటే అది పెద్ద గోల్ కాదు, కొంచెం హార్డ్ వర్క్ చేస్తే వెళ్ళొచ్చు. సో రీచ్ అయిపోయిన తర్వాత వాట్ నెక్స్ట్ అంటే ఏం చేస్తావు? నెక్స్ట్ ఇంకా ప్లాన్ చేసుకోలేదు, ఇంకా ఆలోచిస్తా. సో అంటే ఫ్యూచర్ ప్లాన్ ఏమైనా ఉందా? మ్యారేజ్ చేసుకోవాలి ఇలా ఇలా? చేసుకోవడానికి మంచి వాళ్ళు ఎవరు లేరు. వస్తే చేసుకుంటా, మంచి వాళ్ళు నాకు అనిపిస్తే చేసుకుంటా, లేదంటే లేదు. సింగిల్ గానే బతుకు, సింగిల్ గానే చనిపోతారు. నీ అంటే ఎలా ఉంటది అంటే నీ కళ్ళతో ఎవరిని చూసినా మంచి వాళ్ళని చూసినా అలాగే చూసినట్టే ఉంటది. ఇప్పుడు మంచి వాళ్ళని ఎలా గుర్తిస్తావు చెప్పు? వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో జర్నీ చేస్తేనే తెలుసది. కానీ కొంతమందికి తెలుసు వాళ్ళు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు, పక్కన వాళ్ళకి తెలుసది. బట్ అప్పుడు చూసుకొని చూసి చేసుకుందాం. జర్నీ చేద్దాం రేపు. చెప్పాలంటే తెలుసుకోవాలి కదా. సో నిజంగా అంటే మంచి డ్రీమ్ అయితే పెట్టుకున్నావు, బాగుంది. బట్ అది ఒక్కటే కాకుండా ఫ్యూచర్ లో అంటే ఆ సైడ్ నుండి ఉంటే ఎప్పుడు అలానే చూస్తారు. ఇప్పుడు నీకు మ్యారేజ్ అయినా నెక్స్ట్ వచ్చే వాళ్ళ పిల్లలకు కూడా అలానే చూస్తారు. సో అలా కాకుండా ఇంకోటి ఏదైనా, ఇప్పుడు మన స్టడీస్ ఎలాగ చదవలేదు కాబట్టి జాబ్, బిజినెస్ ఇలా ఏదైనా ప్లాన్ చేయొచ్చు కదా. ఆలోచించుకొని చేయాలి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు యంగ్, సో కొన్ని సంవత్సరాల వరకే ఈ పని చేయగలవు. తర్వాత అంటే మనకి ఏదో అంటారు ముస్లిం చెప్పిన ఓతుండాలి కదా అంటారు. ఇప్పుడు నువ్వు ఓకే సంపాదించుకుంటావు, కష్టపడతావు, బట్ పర్టికులర్ టైం వచ్చేసరికి నీకంటే ఇప్పుడు చూసుకుంటే ఎవరు లేరు. సో డాడీ సరిగ్గా చూసుకోడు, మమ్మీ సరిగ్గా చూసుకోడు, నీకు తోడు కోసం ఎవడు వస్తాడని నా నమ్మకం లేదు. సో ఇప్పుడు నువ్వు చూసుకుంటే సింగిల్ ఉన్నావు. ఫ్యూచర్ లో ఏంటి పరిస్థితి? అదే సింగిల్ తో ఉంటే ఆలోచించుకొని ఏదో జాబ్ సైడ్ ఏదో చదువుకొని ఇంకా నుంచి అయినా అన్ని స్టడీ స్టార్ట్ చేసి జాబ్ అన్న తెచ్చుకొని. సో ఈ మధ్యన చూసుకుంటే ఎక్కువగా అంటే డాన్సర్లు అనే ఒక బ్యాడ్ నేమ్ ఒకటి ఉండిపోయింది అనమాట. అవును, స్టేజ్ డాన్సర్లు వాళ్ళు ఇంతే ఫాస్ట్ ఉంటారు అది ఇది అని. సో ఆ నేమ్ ఉండిపోవడం వల్ల చాలా మంది బయటికి రాలేకపోతున్నారు. అవును, ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. బయట కాలంలో కొంతమంది వస్తున్నారు, కొంతమంది ఇన్స్టాగ్రామ్ వల్ల అది ఇది వల్ల దీనివల్ల బయటకు వస్తున్నారు, వాళ్ళు పెయిన్ చెప్పుకుంటున్నారు. సో అంటే ఇప్పుడు అలా రావడం వల్ల వాళ్ళకి ప్లస్ అయినా లేకపోతే ఏంటని? ప్లస్సే, కొన్ని దగ్గర మైనస్ కూడా అయ్యింది. అడగపోయింది ఏం చేసింది, అదొకటే కదా, తర్వాత ఏమైంది అంటే అది మాట్లాడతారు. సరే పోతే ఒకటి, పోకపోతే ఒకటి, అన్ని మాట్లాడతారు. సో ఇప్పుడు నేను రెండు అడుగుతా, రెండాటికి నీకు తెలిసిన మీనింగ్ కూడా చెప్పు. ఫస్ట్ వాట్ ఈజ్ లవ్ అంటే ఏం చెప్తావు? లవ్ అంటే వేస్ట్. ఈ జనరేషన్ లో లవ్ వేస్ట్. లవ్ లేదు, ఏమి లేదు, ఓన్లీ కమిట్మెంట్ కోసమే, డబ్బు కోసమే వస్తుంది లవ్. ఓకే. అండ్ వాట్ ఈజ్ సెక్స్ అంటే ఏం చెప్తావు? సెక్స్ అంటే నాకు తెలీదు ప్రస్తుతానికి.
అంతే. వాళ్ళు కూడా అవసరానికి మనిషితో మాట్లాడే అవసరాన్ని యూజ్ చేసుకొని మళ్ళీ పక్క రోజు నువ్వెవరో నేనెవరో అంటారు అంతే, వాళ్ళ అవసరం తీరిపోయాక. అండ్ ఇప్పుడు అంటే ఎక్కువగా మనం ఇన్ఫ్లుయెన్సర్, ఇప్పుడు నువ్వు ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్సర్ ఎందుకంటే మంచి ఫాలోవర్స్ పెంచుకున్నావు. యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఏమైనా ఉందా? యాక్టింగ్ వైపు వెళ్ళేలా ఇంట్రెస్ట్ ఉంది కానీ వెళ్ళాలంటే భయం వేస్తుంది. ఎవడేమడుగుతాడు అంతేనా? అంతే, నిజంగా అంతే. ఓకే. సో సీరియస్లీ అయితే ఇంట్రెస్ట్ ఉంది. ఎక్కడికైనా వెళ్తావు చేస్తావు. ఏంటి మూవీల్లో అన్నా లేకపోతే సీరియల్లో ఎలా? ఏ దాంట్లో మూవీ అయినా సరే సీరియల్ అయినా సరే చేస్తాను, కానీ ఒకటే భయం, ఎక్కడ వెళ్తే ఏం మాట్లాడతారు, ఎక్కడ ఏం చేస్తారు అనేది భయం. నీకు కూడా తెలుసా, ఇండస్ట్రీలో చూసుకుంటే 100%కి 70% మంచిగానే ఉంది. ఒక 30% అది కూడా ఎక్కడో ఉన్న కొంతమంది వల్ల అలా వస్తుంది. సో ఆ 30% వల్ల మిగతా ఉన్న వాళ్ళందరికీ బ్యాడ్ వస్తుంది అనమాట. సో మేబీ నాకు తెలిసినంత వరకు నువ్వు ఆ 70% కలవలేదేమో. ఎవరిని కలవలేదు, కొంతమంది చూసాను, అందువల్ల నేను ఈ మైండ్ లో ఫిక్స్ అయిపోయావు, మగాళ్ళంటే ఇంతే, వీళ్ళంతా అంతే అంటారు. ఏదో సాంగ్ ఉందన్నమాట, మగాళ్ళు నువ్వు సింగరా? లేదు, డాన్సర్, ఓన్లీ డాన్సరే. సో వెళ్ళేటప్పుడు 2 డాన్సులు వేద్దాం, చేస్తావా? చేస్తాను. సో అది అలా ఉండాలి. సో జనరల్గా అంటే యాక్టింగ్ వైపు వెళ్దాను అనుకుంటాను కాబట్టి నీకు ఎలాంటి రోల్స్ అంటే ఇంట్రెస్ట్, ఇలాంటివి చేస్తే బాగుంటుంది నేను అంటే ఒక సిస్టర్ గాను, ఒక డాక్టర్, అలా ఇష్టం. సీరియల్స్ లో కానీ సినిమాలో కానీ. ఎప్పుడైనా ఆడిషన్కి వెళ్ళావా? ఏమైనా ఆడిషన్స్కి వెళ్ళాను, కానీ ఆ తర్వాత అది నెల్లూరులో ఆడిషన్ చేశాను, అంతా ఓకే, అంతా అయిపోయింది. స్క్రిప్ట్ ఏదో మా అన్నకు చూపిస్తే ఇక్కడ వాళ్ళకి అది బాగాలేదు, ఫస్టే బ్యాడ్గా వెళ్తే అవే బ్యాడ్ వస్తాయి, వద్దు అని చెప్పి ఇంకా ఆపిచ్చేసారు. ఒక షార్ట్ ఫిల్మ్ కూడా తీసాను, ఇన్స్టాగ్రామ్ లవ్ అని. చిన్నది ట్యాగ్ బాగుంది నిజంగా, ఇన్స్టాగ్రామ్ లవ్ అనేది. ఎందుకంటే ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ ఎలా అదే అది చేశాను. సరే, ఇన్స్టాగ్రామ్ మీద నీ ఒపీనియన్ ఏంటి? అసలు ఇన్స్టాగ్రామ్ గుడ్ ఆర్ బ్యాడ్ నీకు తెలిసినంత వరకు? మాక్సిమం గుడ్డే, కొంచెం ఎక్కువ కూడా బ్యాడ్ ఉంది ప్రెసెంట్. ఒకప్పుడు ఇన్స్టా గుడ్డే, ఇప్పుడు చాలా బ్యాడ్ అయిపోయింది. ఏదేదో వీడియోస్ ఏదేదో చేస్తున్నారు ఫేమ్ కోసం. ఫేమ్ వీడియో పెట్టకపోతే ఫాలోవర్స్ తగ్గిపోతారు, వీడియో చేయకపోతే ఫాలోవర్స్, వీడియో పెడితే మళ్ళీ ఫాలోవర్స్ పెరుగుతారు. అదే దానికోసమే చేస్తున్నారు కాబట్టి ఎవరు అది ఇష్టం, అది ఇంట్రెస్ట్ అని మాత్రం ఎవరు చేయట్లా. ఫాలోవర్స్ కోసం ఫాలో తగ్గిపోతుందని దానికోసమే ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ కానీ అవి కానీ చేస్తున్నారు.